ఒక సూర్యుడు ఉదయించిన స్థలానికి మరలా ఎలా చేరుకోవాలనుకుంటున్నాడు, ఈ రోజున ఈ లోకంలో బ్రతుకుతున్న మనము నరులారా తిరిగి రండని సెలవిస్తున్న దేవుడు ఒక రోజున మనం సిద్ధపడిపోవాలి. ఒక రోజున ప్రభు రాకడికే మనం వెళ్ళాలి. అందుకని ప్రార్థన చేసే ప్రతి వ్యక్తి, భక్తి చేస్తున్న ప్రతి వ్యక్తి, సేవకులైన మేమైనా, వాక్యాన్ని వింటున్న మీరైనా, మనమంతా కూడా ఒకటే ఆలోచన, ఒక రోజున నా దేవుడు పరలోకంలో ఉన్నాడు, నేను అక్కడికి వెళ్ళాలి, నా కుటుంబంతో వెళ్ళాలి, నా సంఘంతో వెళ్ళాలి, నా స్నేహితులతో వెళ్ళాలి, నా ఇరుగు పొరుగు వారితో వెళ్ళాలి. ఒక రోజున నేను పరలోకంలో నా దేవుని దగ్గర ఉంటాను. అంతేగాని సూర్యుడు ఉదయించిన తర్వాత అస్తమించేసరికి అమ్మో మళ్ళా ఉదయించే స్థలానికి వెళ్ళను, నేను ఈ లోకంలో ఉండిపోతాను, ఈ లోకంలో మనుషులు కనపడుతున్నారు చెప్పండి. ఆరైతే లోపలికి వెళ్ళిపోతే ఆయనకి ఎవరు కనపడరు కదా, ఎవరు కనపడరు. మరి సూర్యుడు కూడా లోకాన్ని చూస్తూ ఉండిపోవచ్చుగా, ఉండట్లా. అలాగే మనము కూడా ఈ లోకములో బ్రతుకుతూ లోక మాలిత మనకు అంటకుండా మన ప్రాణాత్మ దేహాల్ని ప్రభు రాకడ కొరకు పరిశుద్ధాత్మ నింపుదు కలిగి, సంఘ సావాసం కలిగి, పరిశుద్ధుల సావాసం కలిగి ఒక రోజున ప్రభువా నేను ఖచ్చితంగా నిన్ను కలుసుకుంటాను, ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తాను. ఆమేన్.